అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది. తెలుగు ప్రజలందరికీ పండుగ రోజు. తెలుగు ప్రజలు ఆంధ్ర తెలంగాణలే కాకుండా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న తెలుగువారు, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ రోజున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున ఉగాది పర్వదినాన శ్యామ్ కొమనాపల్లి మరి సీనియర్ జర్నలిస్టు, సీనియర్ పత్రికేయుడు అయినటువంటి శ్యామ్ కొమనాపల్లి ఈ రోజున తన సొంతంగా మరి విశాఖ న్యూస్ 9 అనే ఛానల్ని ఈ రోజున ప్రారంభోత్సవం చేసినందుకు మరి శ్యామ్కి తన వెనకాతల పనిచేస్తున్నటువంటి పత్రికా ప్రతినిధులకు, మిత్రులకు అందరికి కూడా శుభాకాంక్షలు. మరి ఈవేళ మీడియా అనేటువంటి ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న తరుణంలో ఒక మంచి ఆలోచనతో శ్యామ్ తను ఓన్గా ఒక ఛానల్ ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామం. మరి శ్యామ్కి ఈ సందర్భంగా తెలియజేసేది మరి ఒక పరిపాలన, ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా నిలబడాలని, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ప్రజలకి మంచి కార్యక్రమాలు అందే విధంగా మీ ఛానల్ దోహదపడాలని, మీరు ఈ ఛానల్ని దినదినాభివృద్ధిగా ఆంధ్ర తెలంగాణ కాకుండా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా వెళ్లే విధంగా మీరు కృషి చేసి ఇంకా ముందుకు వెళ్లే విధంగా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దీవించాలని కోరుతూ మరి ఒక మంచి నిర్ణయంతో శ్యామ్ కొమనాపల్లి ఒక మంచి న్యూస్ ఛానల్ని ప్రజలకి, ప్రభుత్వాన్ని వారధిగా నడవడానికి నిర్ణయం చేసుకున్నందుకు నా తరపున, నా ప్రజలందరి తరపున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా పేరు దాడి సత్యనారాయణ, మాజీ మేయర్, నేషనల్ కన్సూమర్ రైట్ సౌత్ ఇండియా చైర్మన్ని, ఏపీ మా అధ్యక్షుడిని, అదే కాకుండా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కూడా. మా అందరి తాలూకు ఆశీస్సులు మీకు ఉంటాయి. మీరు దిగ్విజయంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుతూ మరొకసారి మీ ఛానల్కు మీకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నమస్తే. విశాఖ న్యూస్ 9 ఛానల్ వారికి ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు 25వ వార్డు టీడీపీ అధ్యక్షులు నమ్మి రవికుమార్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఉగాది నామ సంవత్సరం సందర్భంగా విశాఖ 9 న్యూస్ ఛానళ్లకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే నా మిత్రుడు శ్యామ్ కూడా ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఈ దినదినాభివృద్ధి చెందాలని మీ గొంప ధర్మారావు 14వ వార్డు అధ్యక్షులు టీడీపీ. విశాఖ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. నా పేరు పులకండం రామకృష్ణ నరసింహ శర్మ. మాది సీతమ్మధార వరసిద్ధి వినాయక టెంపుల్. మా టెంపుల్కి చాలా విశేషం ఉంది. ఎవరొచ్చి ఇక్కడ కోరికలు కోరుకున్నా వెంటనే తీరుతాయి. అలాగే ఇవి మాటలు కావు, వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి వచ్చి ప్రదక్షిణ చేసుకొని ఏ కోరిక మీద అయితే స్వామికి ప్రదక్షిణ చేస్తారో అవన్నీ కూడా వాళ్ళు తీరుతున్నాయి. అలాగే తీరిన వాళ్ళందరూ కూడా వచ్చి స్వామి మాకు విదేశీయాలు అనుకున్నాం, ఇక్కడికి వచ్చిన వెంటనే కూడా మాకు ఆ కోరిక తీరింది, అలాగే మాకు సంతానం కలిగింది, మాకు ఉద్యోగం వచ్చింది, అలాగే మా పిల్లలు బాగా చదువుకున్నారు ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా మా టెంపుల్కి వచ్చి స్వామిని దర్శించుకోవాల్సిన ప్రార్థన. అలాగే ఇవాళ ఉగాది అంటే యుగము ప్రారంభమైన రోజు. దాన్ని కాలక్రమేణా ఉగాది అని అయింది. యుగాదిగా మనం జరుపుకున్నాం. ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా స్వామికి నమస్కారం చేసుకొని తైలంతో అభ్యంగ స్నానం చేసి నలుగు పెట్టుకొని, మనకి స్నానం చేసిన తర్వాత మన శరీరం షడ్రుచుల సమ్మేళనం అంటే మనం ఈరోజు 6 రకాల రుచులు తీర్చుకోవాలి. ఏంటంటే అది చేదు, పులుపు, తీపి, వగరు, కారం ఇవన్నీ కూడా ఇవాళ ఉగాది పచ్చళ్ళలో ఉంటాయి మనకి. అందుకు ఈరోజు ముఖ్యంగా వేప పువ్వు మనకి ముఖ్యంగా మన బాడీలోకి వెళ్ళాలి. ఈ షడ్రుచుల సమ్మేళనంతో మన శరీరం తయారైంది కాబట్టి పూర్వకాలం నుంచి కూడా ఈ 6 రుచులు తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళు లేక, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ 6 రుచుల్లో 4 రుచులు మాత్రమే తీసుకుంటున్నాం. అందులో తీపి, పులుపు, కారం ఇవి తీసుకుంటున్నాం. చేదు, వగరు తీసుకోవట్లేదు. అందుకు ఆ 2 రకాలు కూడా తీసుకోకపోవడం వల్ల మనకి షుగర్ వ్యాధి, థైరాయిడ్ గ్రంథి కూడా ఈ 2 వ్యాధులు వస్తున్నాయి. అందరూ 6 రకాల రుచులు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం సక్రమంగా నడుస్తుంది. అలాగే మా వినాయక టెంపుల్
పూజ, వినాయక పూజ ఎందుకు చేసుకోవాలి అంటే మనకి ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రానంచ అనే మంత్రం చెప్తుంది. మనకి వినాయకుడి పూజ చేసుకోవడం వల్ల 3 తరాలు ఈ పూజా కార్యక్రమం వినాయకుడి యొక్క 3 తరాలు అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆయుర్దేహి అంటే ఆయుష్ని ఎప్పుడూ కూడా ఇస్తాడు. శ్రేయం అంటే లక్ష్మీదేవి మన వెంట ఎప్పుడూ ఉంటుంది. అలాగే మన శరీరానికి సుఖ సౌఖ్యాలు మన స్వామి ఇస్తారు. కాబట్టి వినాయక పూజకి అంత విశేషం ఉన్నది. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సాయంత్రం పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణం ప్రతి ఒక్కరు విని స్వామిని దర్శించుకొని ఈ ఉగాది కార్యక్రమాన్ని పరిపూర్ణం చేస్తారని కోరుతూ మన విశాఖ న్యూస్ ఛానల్ 9 ద్వారా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శుభం. నా పేరు పులకండం రామకృష్ణ నరసింహ శర్మ. నేను ఆస్ట్రాలజీ చెప్తాను. అలాగే ఎవరికైనా సరే డౌట్లు ఉంటే వచ్చి నా ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. లేదా మా టెంపుల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటాం. అలాగే సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఉంటాం. నా ఫోన్ నెంబరు 9989458304. ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.